హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎందరో మహానుభావులు. ఈరోజు మన ఛానల్లో ఇంకొక గొప్ప వ్యక్తి, స్వతంత్ర సమర యోధుడు, ఆజాద్ హింద్ ఫౌజ్ స్థాపకుడు, అహింసా మార్గం కంటే సాయుధ పోరాటంలోనే ఆంగ్లేయులను తరిమి కొట్టగలమని నమ్మి ఆచరించిన గొప్ప దేశభక్తుడు. అలాగే బ్రిటిష్ పరిపాలన ఉక్కు సంకెళ్ళ నుంచి విముక్తి పొందడం కోసం స్వాతంత్రం సమరం జరిపిన యోధుడు, మిలిటరీ కమాండర్, అలాగే రాయల్ బెంగాల్ టైగర్ ఎవరో కాదండి, మన నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి గురించి ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నవారు సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి. ఈయన 1897 జనవరి 23వ తేదీన ఒడిశా రాష్ట్రంలోని కటక్ నగరంలో జన్మించారు. ఆయన తండ్రి జానకనాథ్ బోస్ గారు, ఈయన ప్రముఖ లాయరు. అలాగే తల్లి ప్రభావతి బోస్ గారు. ఈయన చిన్ననాటి నుండే విద్యారంగంలో రాణించిన శ్రీ రామకృష్ణ, స్వామి వివేకానంద మార్గంలో, ఆధ్యాత్మిక మార్గంలో పయనించారు. మానవ సేవే మాధవ సేవ అనే నినాదంతో పాటు రామకృష్ణ ఉపదేశించిన దేశ అభిమానంతో పాటు ముందుకు సాగారు. తరువాత 1920వ సంవత్సరంలో బోస్ భారతీయ సివిల్ సర్వీస్ పరీక్షకు హాజరై అందులో 4వ స్థానంలో నిలిచారు. ఇంగ్లాండ్లో అత్యధిక మార్కులు సాధించారు. ఆయన 1921 ఏప్రిల్లో ఎంతో ప్రతిష్టాత్మకమైన ఇండియన్ సివిల్ సర్వీస్ నుంచి వైదొలిగి భారత స్వతంత్ర సంగ్రామంలో పాల్గొన్నారు. భారత జాతీయ కాంగ్రెస్ యువజన విభాగంలో చురుకైన పాత్రను నిర్వహించారు. ఆయన దేశబంధు చిత్తరంజన్ దాస్ను తన రాజకీయ గురువుగా భావించి కాంగ్రెస్లో ఉంటూనే 2 సార్లు అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అయితే గాంధీజీని అనుసరించి అహింసను విభేదించి కాంగ్రెస్ పదవికి రాజీనామా చేశారు. బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా పోరాటానికి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ అనే పార్టీని స్థాపించారు. సహాయ నిరాకరణ ఉద్యమం సమయంలో మహాత్మా గాంధీ బోస్ను కలకత్తా పంపారు. అక్కడ చిత్తరంజన్ దాస్తో కలిసి బోస్ బెంగాల్లో ఉద్యమాన్ని నిర్వహించారు. ఐరోపాలో ఉన్న సమయంలో బోస్లో కొత్త ఆలోచనలు, కొత్త భావాలు చోటు చేసుకున్నాయి. స్వతంత్ర దేశంగా అవతరించడానికి భారతదేశానికి ఇతర దేశాల సహకారం, దౌత్య సామర్థ్యం, ప్రత్యేక సైన్యం ఉండాలని గ్రహించాడు. 1937 డిసెంబర్ 26న సుభాష్ చంద్రబోస్ గారు ఎమిలీ షెంకెల్ అనే తన కార్యదర్శిని వివాహం చేసుకున్నారు. తర్వాత ఈమె ఆస్ట్రియాలోనే జన్మించింది. వారికి 1942వ సంవత్సరంలో ఒక పాప కూడా పుట్టింది. ఆమె పేరు అనితా బోస్. తరువాత 1938లో గాంధీ అభిరుచికి వ్యతిరేకంగా బోస్ గారు భారత జాతీయ కాంగ్రెస్ అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. బోస్ గారి ప్రత్యర్థి అయిన పట్టాభి సీతారామయ్య తన పరాజయంగా గాంధీజీ గారు భావించారు. ఇలా పార్టీలో ఏర్పడిన నాయకత్వ సంక్షోభం వల్ల బోసు కాంగ్రెస్ నుంచి వైదొలిగారు. ఇక వేరే మార్గం లేని బోస్ గారు అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని స్థాపించారు. తరువాత 1938లో జాతీయ ప్రణాళిక కమిటీ అనే సంస్థ వ్యవస్థాపకుడు నాంది పలికారు. బ్రిటిష్ వారు తమ యుద్ధ సమస్యలు తీరుతానే దేశానికి స్వతంత్రం ఇస్తారని గాంధీజీ, నెహ్రూ గారు వంటి నాయకులు భావించారు. అయితే 2వ ప్రపంచ యుద్ధంలో తలమునకలుగా ఉన్న బ్రిటిష్ వారి పరిస్థితిని అవకాశంగా తీసుకుని త్వరగా స్వతంత్రాన్ని సంపాదించాలని బోస్ బలంగా వాదించారు. బోస్ ఆలోచనలపై ఇటాలియన్ రాజనీతిజ్ఞులు గారిబల్డి మాజీ ప్రభావం ఉంది. స్వతంత్రం వచ్చిన తరువాత భారతదేశము ముస్తఫా కమల్ షా, అతాతుర్కరే నాయకత్వంలో టర్కీ దేశంలాగా కనీసం 2 దశాబ్దాల కాలం సోషలిస్టు నియంతృత్వ పాలనలో ఉండాలని కూడా బోసు అభిప్రాయము. ఈ సమయంలో బోస్ అనేక మంది బ్రిటిష్ లేబర్ పార్టీ నాయకులను కలుసుకున్నాడు. అయితే అప్పుడు అధికారంలో ఉన్న కన్సర్వేటివ్ పార్టీ నాయకులు ఎవ్వరూ బోస్తో సమావేశానికి అంగీకరించలేదు. ఒకసారి సుభాష్ చంద్రబోస్ గారు హిట్లర్ను కలవడానికి వెళ్ళారు.
10 నిమిషాల తర్వాత హిట్లర్ వచ్చి ఏమిటి విషయం అని అడిగాడు. వెంటనే బోసు మీ నాయకుణ్ణి రమ్మని అని చెప్పాడు. వెంటనే హిట్లర్ వచ్చి బోస్ గారి భుజాన్ని తట్టి ఎలా ఉన్నావు అని అడిగారు. ఇద్దరూ కలిసి విషయాలను చర్చించుకున్న తరువాత వెళ్ళిపోయేటప్పుడు హిట్లర్ బోస్ని ముందుగా నిన్ను కలవడానికి వచ్చింది నేను కాదు అని ఎలా గుర్తించావని అడిగారు. బోస్ భుజాన్ని తట్టే అంత ధైర్యం నిజమైన హిట్లర్కి తప్ప ఇంకా ఎవరికీ లేదు అని జవాబు ఇచ్చారు సుభాష్ చంద్రబోస్ గారు. బ్రిటిష్ ప్రభుత్వం ఏకపక్షంగా కాంగ్రెస్ను సంప్రదించకుండా భారతదేశం తరపున యుద్ధాన్ని ప్రకటించింది కనుక అప్పటి బ్రిటిష్ వైస్రాయి లార్డ్ లిన్ ఈ నిర్ణయం పట్ల బోస్ పెద్ద ఎత్తున నిరసన ప్రదర్శనలు ప్రారంభించారు. వెంటనే బ్రిటిష్ ప్రభుత్వం బోస్ గారిని కారాగారంలో పెట్టింది. 7 రోజులు నిరాహార దీక్ష తరువాత విడుదల చేసింది. కానీ అతని ఇంటిని పర్యవేక్షణలో ఉంచింది. ఇక అప్పట్లో తనను దేశం వదిలి వెళ్ళనివ్వరని గ్రహించిన బోస్ గారు 1941 జనవరి 19వ తేదీ ఒక పఠాన్ లాగా వేషం వేసుకొని తన మేనల్లుడు శేషర్ కుమార్ సహాయంతో బోస్ ఇంటి నుండి తప్పించుకున్నారు. ముందుగా షేషావర్కి చేరుకున్నారు. అక్కడ అతనికి అక్బర్ షా, మొహమ్మద్ షా, భగత్ రాయ్ తల్వార్తో పరిచయాలు ఏర్పడ్డాయి. 1941 జనవరి 26న గడ్డం పెంచుకొని ఒక మూగ చవిటివాడిలాగా నటిస్తూ ఆఫ్ఘనిస్తాన్ వాయువ్య సరిహద్దు ప్రాంతం ద్వారా మియా అక్బర్ షా, ఆగా ఖాన్ల సహకారంతో ఆఫ్ఘనిస్తాన్లోంచి కాబూల్ ద్వారా ప్రయాణించి సోవియట్ యూనియన్ సరిహద్దు చేరుకున్నాడు. రష్యాకు బ్రిటన్తో ఉన్న వైరం వల్ల తనకు ఆదరణ లభిస్తుందనుకున్న బోస్కు నిరాశ ఎదురైంది. రష్యాలో ప్రవేశించగానే ఎన్కేవిడి అతనిని మాస్కోకు పంపించారు. వారు అతనిని రాయబారి గులెన్బర్గ్కి అప్పగించారు. అతను బోస్ను బర్లిన్కి పంపించాడు. అక్కడ బోస్కు రిబ్బెంట్రాప్ నుండి హెల్మ్స్ట్రస్లోని విదేశీ వ్యవహారాల శాఖాధికారుల నుంచి కొంత సఖ్యత లభించింది. తమ శత్రువుల కూటమి అయిన అగ్రరాజ్యాల సహకారంతో బోస్ తప్పించుకున్నాడని తెలియగానే అతన్ని జర్మనీ చేరకముందే హత్య చేయడానికి బ్రిటిష్ ప్రభుత్వం తమ రహస్య ఏజెంట్లను నియమించింది. బ్రిటిష్ గూఢచారి దళానికి చెందిన స్పెషల్ ఆపరేషన్ ఎగ్జిక్యూటివ్ ఈ పనిని చేపట్టింది. ఇలా భారతదేశం నుండి ఆఫ్ఘనిస్తాన్, అక్కడి నుండి రష్యా, అక్కడి నుండి ఇటలీ మీదుగా జర్మనీ చేరుకున్న బోస్ జర్మనీల సహకారంతో ఆజాద్ హింద్ రేడియో ప్రసారాలను మొదలుపెట్టారు. బెర్లిన్లో స్వతంత్ర గ్రీన్ గ్లోరీ స్కూల్ను స్థాపించాడు. ఉత్తర ఆఫ్రికా బ్రిటన్ సైన్యంతో భాగంగా అగ్రరాజ్యాలకు బందీలైన 4,500 మంది భారతీయ సైనికులలో ఇండియన్ లెజియన్ని ప్రారంభించాడు. ఇది మొదట వెహర్మ్యాచ్, తర్వాత వాఫెన్ అనే సైనిక విభాగాలకు అనుబంధంగా ఉండేది. అందులోని సైన్యం హిట్లర్కు, బోస్కు విశ్వాసాన్ని ఇలా ప్రతిజ్ఞ ద్వారా ప్రకటించేవారు. ఈ ప్రతిజ్ఞలో ఇండియన్ లెజియన్ సైన్యం జర్మనీ సైన్యం ఆధీనంలో ఉండేది. భారతదేశం విషయంలో బోస్కు అగ్రనాయకత్వం కట్టబెట్టబడిందని స్పష్టంగా తెలుస్తుంది. ఇండియన్ లెజియన్ వెన్నంటిన జర్మనీ సైన్యం సోవియట్ యూనియన్ మీదుగా భారతదేశంపై దండెత్తి బ్రిటిష్ వారిని పారద్రోలుతుందని బోస్ ఆకాంక్ష. ఇక్కడ బోస్ విచక్షణను చాలామంది ప్రశ్నించారు. అలా అగ్రరాజ్యాలు విజయం సాధించిన తరువాత నిజంగా నాజీలు భారతదేశం వదిలి వెళతారా అని ఎలా అనుకున్నాడని చాలామంది ప్రశ్నించారు. 1941-43 మధ్యకాలంలో బోస్ భార్యతో కలిసి బెర్లిన్లో నివసించాడు. మొత్తానికి భారతదేశం అవసరాలను హిట్లర్ అంతగా పట్టించుకోలేదు. 1943లో ఒక జర్మనీ జల అంతర్గామి గుడ్ ఆఫ్ అగ్రం మీదుగా ఆగ్నేయ ఆసియాలకు బయలుదేరాడు. జర్మన్ జల అంతర్గామి నుండి జపాన్ జల అంతర్గామి 1.29లోకి మారాడు. ఆ రెండు దేశాల జల అంతర్గాముల మధ్య ఒక సివిలియన్ వ్యక్తి మారడం ఈ ఒక్కసారే జరిగింది. తరువాత జపాన్ వారి సహకారంతో సింగపూర్లో తన భారత జాతీయ సైన్యాన్ని బలపరుచుకున్నారు.
భారత జాతీయ సైన్యాన్ని మోహన్ సింగ్ దేవ్ సెప్టెంబర్ 1942వ తేదీన సింగపూర్లో స్థాపించారు. ఇది రష్ బిహారీ బోస్ స్థాపించిన ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ తరహాలోనిది. అయితే జపాన్ హైకమాండ్కు చెందిన హికారి కికాన్కు మోహన్ సింగ్కు భేదాలు రావడం వల్ల మోహన్ సింగ్ దీన్ని జపనీయులు కేవలం పావుగా వాడుకున్నారని భావించి దీనిని రద్దు చేశారు. దీనితో జపాన్ వారు మోహన్ సింగ్ను అదుపులోకి తీసుకుని సైనికులను యుద్ధ ఖైదీలుగా జైలుకు పంపించారు. 1943లో సుభాష్ చంద్రబోస్ రాకతో సైన్యం ఏర్పాటుకు కొత్త ఊపిరి వచ్చింది. అదే సంవత్సరంలో జూలైలో సింగపూర్లో జరిగిన మీటింగ్లో రష్ బిహారీ బోస్ సుభాష్ చంద్రబోస్కు సమస్త పగ్గాలు అప్పగించారు. బోస్ పిలుపుతో చాలామంది దేశభక్తులు సైన్యంలో చేరడమే కాకుండా దానికి ఆర్థిక సహాయం కూడా అందించారు. మిలిటరీ నుండి వ్యతిరేకత ఎదురుపడిన బోస్ ఆజాద్ హింద్ విప్లవాన్ని సమర్థించుకోవడాన్ని మానలేదు. జూలై 4వ తేదీ 1944లో బర్మాలో భారత జాతీయ సైన్యం పాల్గొన్న ర్యాలీలో ఆయన చేసిన వ్యాఖ్యలు చాలా ఉత్తేజపూరితమైనవి. వీటిలో చాలా ప్రసిద్ధం చెందింది. మీ రక్తాన్ని ధారపోయండి, మీకు స్వతంత్రాన్ని ఇస్తాను. ఈ ర్యాలీలో భారత ప్రజలను బ్రిటిష్ ప్రభుత్వం వ్యతిరేక పోరాటంలో తమతో పాటు చేరమని పిలుపునిచ్చాడు. హిందీలో సాగిన ఈ ప్రసంగం అత్యంత ఉత్తేజభరితంగా సాగింది. ఈ సైన్యంలోని దళాలు ఆజాద్ హింద్ ప్రభుత్వాధీనంలో ఉండేవి. ఈ ప్రభుత్వం తానే స్వయంగా కరెన్సీ, తపాలా బిల్లులు, న్యాయ పౌర నియమాలను రూపొందించింది. దీనిని అగ్రరాజ్యాలైన జర్మనీ, జపాన్, ఇటలీ, క్రొయేషియా, థాయిలాండ్, బర్మా లాంటి దేశాలు కూడా ఆమోదించాయి. ఇటీవల జరిపిన పరిశోధనల మూలంగా రష్యా సంయుక్త రాష్ట్రాలు కూడా దీనిని ఆమోదించినట్లు తెలుస్తుంది. అయితే బోస్ చివరి రోజుల గురించి విశ్వసనీయమైన చారిత్రక కథలు ఇప్పటి వరకు ఏకమయ్యాయి. అయినప్పటికీ 1945 ఆగస్టు 16వ తేదీన బోసు సింగపూర్లో జపాన్కు లొంగిపోయిన వార్తను అందుకున్నప్పుడు ఆగస్టు 17న మధ్యాహ్నం తరువాత బోస్ తన సైన్యంతో సైగాన్ నగరంలో తన విమానం ఎక్కేందుకు సైగాన్ విమానాశ్రయానికి చేరుకున్న తరువాత కొంతకాలం విడిపోయారు. ఇక్కడ కనపడుతున్న సుభాష్ చంద్రబోస్ పక్కన నడుస్తున్న ఈ మహిళ గురించి, ఈవిడ చాలా గొప్ప వ్యక్తి. ఈవిడ గురించి ప్రత్యేకమైన వీడియో అయితే చేస్తాను. ఈవిడనైతే గుర్తుపెట్టుకోండి. అధికారికంగా ప్రకటించిన దాని ప్రకారం బోస్ ఆగస్టు 18, 1945లో తైవాన్ మీదుగా టోక్యోకు ప్రయాణిస్తుండగా విమాన ప్రమాదంలో మరణించాడు. కానీ ఆయన శవం మాత్రం దొరకలేదు. దీనివల్ల ఆయన బ్రతికి ఉండవచ్చునని ఎన్నో కథలు ప్రచారంలో ఉన్నాయి. వాటిలో ఒకటి సుభాష్ చంద్రబోస్ గారు సోవియట్ యూనియన్కు బందీగా ఉండగా సైబేరియన్లో మరణించాడని. దీనిని విచారించడానికి భారత ప్రభుత్వం చాలా కమిటీలను ఏర్పాటు చేసింది. 1956 మే నెలలో 4 సభ్యులతో కూడిన షన్వాజ్ కమిటీ బోస్ మరణాన్ని గురించి విచారించడానికి జపాన్కు వెళ్ళింది. అప్పట్లో భారత్కు తైవాన్తో మంచి సంబంధాలు లేకపోవడంతో వారి సహకారం కోరబడింది. దాంతో ఆశించిన ఫలితాలు ఇవ్వలేదు. కానీ 1999, 2005లో విచారణ చేపట్టిన ముఖర్జీ కమిషన్ తైవాన్ ప్రభుత్వంతో చేతులు కలిపి బోస్ ప్రయాణిస్తున్న ఏ విమానము అక్కడ కూలిపోలేదని నిర్ధారణకు వచ్చింది. అంతేకాకుండా అమెరికా ప్రభుత్వం కూడా దీన్ని సమర్థిస్తూ ఈ కమిషన్కు లేఖను పంపడం జరిగింది. ఈ కమిషన్ తన నివేదికను నవంబర్ 8, 2005లో ప్రభుత్వానికి సమర్పించింది. దీన్ని ప్రభుత్వం మే 17, 2006లో పార్లమెంట్లో ప్రవేశపెట్టింది. ఈ కమిషన్ నివేదిక ప్రకారం బోస్ విమాన ప్రమాదంలో చనిపోలేదని, రెంకోజీ గుడిలో ఉన్న ఆయన చితాభస్మం కాదని. అయితే భారత ప్రభుత్వం మాత్రం ఈ కమిషన్ నివేదికను తిరస్కరించింది. అయితే 1985లో అయోధ్య దగ్గరలో ఉన్న ఫైజాబాద్లో నివసించిన భగవాన్ జీ అనే సన్యాసే మారువేషంలో ఉన్న బోస్ అని
చాలామంది నమ్మకం. కనీసం 4 సార్లు తనని తాను బోస్గా భగవాన్జీ చెప్పుకున్నారు. అయితే ఈ విషయం తెలిసిన బోస్ అభిమానులు సుభాష్ చంద్రబోస్ గారు బతికే ఉన్నారని గట్టిగా నమ్మేవారు. భగవాన్జీ మరణానంతరం అతని వస్తువులను ముఖర్జీ కమిషన్ పరిశీలించింది. స్పష్టమైన ఆధారాలేమీ దొరకలేదని భగవాన్జీ సుభాష్ చంద్రబోస్ గారు ఒక్కరే అనే వాదనను కొట్టివేసింది. తరువాత హిందుస్థాన్ టైమ్స్ వంటి పలు స్వతంత్ర సంస్థలు నిర్వహించిన దర్యాప్తులో అది తప్పని తేలడంతో మళ్ళీ వివాదం మొదటికి వచ్చింది. ఏదేమైనప్పటికీ భగవాన్జీ జీవితం, రచనలు నేటికి అంతుపట్టకుండా ఉన్నాయి. అయితే నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారు భౌతిక రూపంలో లేనప్పటికీ ఆయనకు సంబంధించిన జ్ఞాపకాలను, అవశేషాలను భద్రపరిచిన ప్రదేశము జపాన్లోని టోక్యో నగరంలో ఉంది. భారతదేశంలో సుభాష్ చంద్రబోస్ గారికి అధికారికంగా ఎలాంటి సమాధి లేదు. టోక్యోలోని సుగినామి వార్డ్లో ఉన్న రెంకోజీ అనే బౌద్ధ దేవాలయంలో నేతాజీ సుభాష్ చంద్రబోస్ గారి అవశేషాల బూడిదను భద్రపరిచారు. ఇది సాధారణ పర్యాటక ప్రదేశం కాకపోయినా కూడా భారతీయులు జపాన్ను సందర్శించినప్పుడు ఒక పుణ్యక్షేత్రంగా భావించి ఈ ఆలయానికి వెళ్తారు. టోక్యో స్టేషన్ నుంచి ఈ ఆలయం 16 కిలోమీటర్ల దూరంలో అయితే ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఖచ్చితంగా ఒక లైక్ అయితే చేయండి. మీరు చేసే చిన్న లైక్ మాకు మోటివేషన్గా ఉంటుంది. అంతేకాకుండా మనకు తెలియని ఎందరో మహానుభావుల గురించి కూడా మన ఛానల్లో మనం ప్రస్తావించడం జరుగుతుంది. మన వీడియో మీరు పూర్తిగా చూసినట్లయితే నేను సుభాష్ చంద్రబోస్ గారి పక్కన ఒక ఆవిడ గురించి చెప్పాను. ఆవిడ చాలా గొప్ప దేశభక్తురాలండి. నెక్స్ట్ వీడియో అయితే ఆవిడ గురించి చెప్తానండి. ఆవిడ ఎవరు, ఆవిడ దేశానికి ఏ సేవ చేసింది అనే విషయాలను నెక్స్ట్ వీడియోలో మనం అయితే తెలుసుకుందాము. ఇక్కడ చూపిస్తున్నదే జపాన్లో ఉన్న ఆలయం అండి. ఈ ఆలయం లోపలే సుభాష్ చంద్రబోస్ గారి అవశేషాలను భద్రపరిచి ఉన్నారు. ఓకే అండి, మన ఛానల్ మీకు నచ్చినట్లయితే ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఓకే బాయ్, అందరికీ నమస్తే.